ఏంటి ఉదయాన్నే రూమ్ నుంచి బయటపడ్డారు? ఎక్కడికి? మా సంగతి సరే, నువ్వేంటి ఈ మధ్య గుళ్ళు గోపురాలకి బాగా తిరిగేస్తున్నావు? మంచి మొగుడు రావాలనా? అదేం కాదు నాన్న, నువ్వు ఒకటి కావాలని పూజ చేయించాను. పాప దేవుడిని ఎందుకు టెన్షన్ పెడతావు? అది జరిగే పనా? ఏదో ఆశ. ఇదిగో అమ్మ నీకు ఇమ్మని చెప్పింది. చెప్పరా అన్నా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అన్నా. వాడు అదే ఇంటి నుండి బయటకు వస్తున్నాడు. ఒక్కడే ఉన్నాడా? ఏదన్నా ముగ్గురున్నారు. అన్న కిందికి వస్తాడన్నా. వాడు మిస్ అవ్వకూడదు. నువ్వు వాడిని ఫాలో అవుతూ మన వాళ్ళందరినీ అలర్ట్ చేయి. చెప్తాను. ఏంట్రా ఇది? ఏం జరిగింది? ఏమన్నా ఎవరు కొట్టానా? అన్నా అన్నా నన్ను ఒకడు కొట్టిండన్నా. కార్పొరేటర్ అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా కుమ్మేశాడన్నా. అమ్మా హాస్పిటల్లో 10 రోజులుండి ఇదిగో ఇప్పుడే డిశ్చార్జ్ అయి వస్తున్నానన్నా. మా నాన్న ఇంకా బెడ్ మీదనే ఉన్నారన్నా. వాడిని ఎలాగైనా సరే ముక్కలు ముక్కలుగా నరికి ఎంత యాక్షన్ జరిగిందని చెప్పి సార్ ప్లీజ్ సార్. అమ్మ క్లాస్ ఉందమ్మా. సార్ సార్ ప్లీజ్ సార్. ఏపీజే అబ్దుల్ కలాం. ఏంద్రా నీకు? ఏంటి లోను? ఏమైనా చెప్పరా? చెప్పు. వాట్? అన్నా తమ్ముడిని చంపింది వరదరాజులు కాదన్నా, ఓ కాలేజీ కుర్రాడు. ఎవడ్రా? ఎక్కడ ఉంటాడు వాడు? చెప్పు. పేషెంట్ ని డిస్టర్బ్ చేయకండి. అతను ఇప్పుడే కామా నుంచి కోలుకున్నాడు. చనిపోయే ప్రమాదం ఉంది. రే నా తమ్ముడు ఆల్రెడీ చచ్చిపోయాడు రా. వెళ్ళు. చెప్పు. అన్నా ఆడెక్కడ ఉంటాడో తెలియదు కానీ ఆడితో పాటు స్కూల్ కుర్రాడు కూడా ఉన్నాడన్నా. రే వీడి బండి ఎక్కించండి. అలాగేనా? అన్నా ఆ కుర్రాడే అన్నా. రే బాబీ ఆగరా.
మర్యాదగా చెప్పు. నిజంగా అతను ఎవరో మాకు తెలియదు సార్. తెలియకుండానే వాడితో మీ కొడుకుని స్టేషన్కి పంపించారా? ఉం? చెప్పు తెలియదండి. ఏం చేయొద్దు. చెప్పు 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 తెలియకుండానే వాడితో స్టేషన్ పంపించావా? అడిగాడంట. తెలియకిచ్చాడండి. చెప్పు. ఏయ్! చెప్పవే చెప్పు చెప్పు. ఏమి చేయకండి సార్. ఇప్పుడు చెప్తా. చెప్పు మమ్మల్ని వదిలేయండి సార్, ప్లీజ్. చెప్పు సార్. చెప్పు. నిజంగా మాకు తెలియదు తెలీదా? సార్. చెప్పు చెప్పు. ఏయ్, చెప్పు. ఏయ్! ఏయ్! ఏయ్, చెప్పు. ఇప్పటికైనా చెప్పవే. వాడు నా చేతిలో చావాలి. చెప్పు. సార్, వాడి గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్. ఇది వాడి ఫోటో. అన్న వీడే నా తమ్ముడు చంపింది వీడే. అయ్యో, మన భోగిలు విడిపోయాయి. నిన్ను తలుచుకుంటే చావును తలుచుకున్నట్ట. అంత మగాడివా? ఇప్పుడు తలుచుకోరా, ఎవరిని తలుచుకుంటావు?
గురించైనా ఒకసారి ఆలోచించు ప్రకాష్. ఇప్పుడు నా ఆలోచన, ఆవేశం అంతా పార్థుగాడి చావు గురించే. ఆల్రెడీ నా మనుషులు వెళ్ళారు. 5 నిమిషాల్లో వాడిని కాదు, వాడి శవాన్ని తీసుకొస్తాను. రేయ్, నువ్వు జీవితంలో ఏ తప్పైతే చేయకూడదు అదే చేశావు. నన్ను టెన్షన్ పెట్టావు. నా మూలంగా అభంశుభం తెలియని పసివాడి తల్లిదండ్రులను చంపి వీన్ని అడుక్కు తిని అనాథం చేశావు. నీ వల్ల అన్యాయం అయిపోయిన ఈ పసివాడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నా పెళ్లికి పంతులు పంచాంగం చూసి పెట్టిన ముహూర్తం ఈ 28. అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటా. నీ ప్రతి అడుక్కి ఎదురొస్తా. నీ రౌడీ రాజ్యాన్ని నేలకూలుస్తా. నీ రాక్షసత్వం వల్ల ఇప్పుడు వీడు ఏ స్థితిలో అయితే ఉన్నాడో అదే స్థితికి నిన్ను తెచ్చి నడి రోడ్డు మీద నిలబెడతా. దానికి నేను పెట్టిన ముహూర్తం ఈ నెల 19. తెచ్చుకో. నీ బ్రాంచీల నుండి జనాల్ని తెచ్చుకుంటావో, నీ గొడవల నుండి ఆయుధాలు తెచ్చుకుంటావో. ఒరే ప్రకాష్, పొరపాటున నా పొరచేయి తగిలితేనే పైకి పోయాడు నీ తమ్ముడు. అదే నే మనసు పెట్టి పిడికిలి బిగించి కొట్టానంటే పునర్జన్మ లేకుండా పోతావు. మళ్ళీ చెబుతున్నా, నేను ఒంటరి. నీ మనుషులు 100లైనా 1000లైనా ఏరి పారేస్తా. హలో, చెప్పరా చిన్న. ఆ పండగాడు వాడి మనుషులు సెట్ దగ్గరికి వచ్చి నీ గురించి అందరినీ అడుగుతున్నారన్నా. రేయ్, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావరా? నేను రాజేష్ ఇంటి దగ్గర ఉన్నాను, అర్జెంట్గా వచ్చాయి. హలో హలో, ఎక్కడ్రా వాడు? సెల్లివో. చెప్పరా, చెప్పు. చెప్పకపోతే చంపుతావా? చంపు. ఎలా చంపుతావు? రాజాన్ని చంపవే అలా పొడిచి చంపుతావా? ఇప్పుడే నా పీక నొక్కావే అలా నొక్కి చంపుతావా? తుపాకీతో కాల్చి చంపుతావా? ఒక్క రాజాన్నని చంపినందుకే అశోక్ అన్న మిమ్మల్ని పిచ్చి కుక్కల్ని పరిగెట్టించినట్టు పరిగెట్టిస్తున్నాడు. నన్ను చంపితే ఊరుకుంటాడా? మిమ్మల్ని ముక్కలుగా నరుకుతాడు. ఏయ్! నిన్ను చంపకుండా వదలడరా అన్నా. అన్నా, ఇక్కడే అన్నా. నా కొడుకు చంపాడన్నా. ఇక్కడే అన్నా, ఇక్కడే. అశోక్,
తప్పు చేశానురా, తప్పు చేశాను. ఆ రోజు నువ్వు వాణ్ణి చంపేస్తానన్నప్పుడు నీ పొలిటికల్ కెరియర్ కోసం ఆ అమ్మాయి కోసం వద్దన్నానురా. వద్దురా, మనకి పాలిటిక్స్ వద్దు. ఆ అమ్మాయి నేను 10 అంకెలు లెక్క పెట్టే లోపు నువ్వు మగాడివైతే నీ ప్రియురాల్ని కాపాడుకో, లేదంటే ఈ మంటల్లో పడి మాడి మసైపోతుంది. 1 2 3 4 5 6 7 8 9 10. Hey! మగాడైతే రమ్మన్నవాటగా. ఇప్పుడు తేలిపోవాలి అసలు సిసలైన మగాడవడో. నువ్వు నాకిచ్చిన టైమే నేను నీకు ఇస్తున్నాను. నేను 10 లెక్క పెట్టేలోపు నీకు నన్ను చంపుకునే దమ్ముంటే చంపుకో. అదే 10 దాటిందంటే నా ధైర్యం గురించి నీకు కొత్తగా చెప్పక్కర్లేదనుకుంటా. 1 2 సీఎం 190 చెప్తాడయ్యా, అవన్నీ చేస్తూ కూర్చుంటావా? అసలే హైకమాండ్ నుంచి ఫోన్ ఆఫ్ చేయొచ్చు కదయ్యా. ఏమైనా అంటే హోమ్ మినిస్టర్ పోలీసు వాళ్ళ మీద జులుం చలాయిస్తున్నామని అంటారు. 3 4 5 6 7 8 9. ఏంటయ్యా, ఏంటి నువ్వు చేస్తున్న పని? వాడిలాంటి వాడికి నీలాంటి వాడి సపోర్ట్ ఉన్నంత కాలం నాలాంటి వాడు ఇలాగే చేస్తుంటాడు. చెయ్యి, అలాగే చెయ్యి, ఏం తప్పులేదు. కానీ చట్టం అంటూ ఒకటి ఉంది కదా, దాని పన్ను చేసుకుపోతుంది. ఏసీపీ ప్రకాష్ అరెస్ట్ చేయవయ్యా. అవునయ్యా, హోమ్నే. ఇన్నాళ్ళు నీ వెనకున్నందుకు ప్రతిపక్షం వాళ్ళు నన్ను ఏకుతున్నారు. ఇదిగో తీసుకెళ్ళవయ్యా, తీసుకెళ్ళు. పద. నీకేమన్నా పిచ్చి పట్టిందా? అన్నని అరెస్ట్ చేస్తావా నువ్వు? కొంపతీస పాటుగాడికి ఏమన్నా భయపడ్డావా? అరే జీవి, నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువరా. అరెస్ట్ చెయ్యకపోతే ఈ పాటికి నీ అన్న వాడి చేతిలో మాడి మసైపోయేవాడు. తెలివిగా అరెస్ట్ చేయించా కాబట్టే నా గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఒకే ఒక్క ఫోన్ కాల్ తో ఆ ఏసీపీయే కాదు, వాడి బాబైనా ప్రకాష్ తో నా ముందుంటాడు. ఇప్పుడు చూడు చేస్తా ఫోన్. ఏసీపీ, ఇదిగో ఏసీపీ. ఏసీపీ ఏంట్రా బయటికి వెళ్ళారండి. అసలు ఏమనుకుంటున్నాడు రా వాడు? నేను ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వకుండా ఫోన్ కట్ చేసి వాడు ఊరి మీదకి పోతాడా? నా కాళ్ళ దగ్గరకు రావాల్సిన వాడు నన్నే ఈ స్టేషన్ కి రప్పించి అర్రె ఎంత పెద్ద తప్పు చేశాడు రా. రాయ్, నల్లమల అడవుల్లోకి పోస్టింగ్ ఏం చేస్తా? తీరా తాళం. సార్ ఏసీపీ గారు. ఏసీపీ ఎవడరా? వాడిని ఎప్పుడో తీసేశాను. రేపటి నుంచి నువ్వే ఏసీపీ. తీరా తాళం, తీరా. ప్రకాష్, నేను వచ్చేసా, నీకేం భయం లేదు. ఏంటి ఆ ఏసీపీ గురించి భయపడుతున్నావా? ఆ ఏసీపీ కాదు, పార్దుగాడు వచ్చినా సరే నేను వచ్చేసా. మనల్ని ఎవ్వడు పేకలేడు. థ్యాంక్ యూ సార్. విష్ ఆల్ ది బెస్ట్.
హోమ్ మినిస్టర్ కాణి కోటేశ్వరరావు అదృశ్యం. ఇన్నాళ్లు నగరంలో అరాచకాలు సృష్టిస్తూ నిన్ననే అరెస్ట్ అయిన మాఫియా లీడర్ ప్రకాష్ ని విడుదల చేయమని కోరుతూ అతని అనుచరులే హోమ్ మినిస్టర్ ని కిడ్నాప్ చేశారని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కేసుని ఏసీపీ వర్మ దర్యాప్తు చేస్తున్నాడు. ఇప్పటిదాకా సిటీ అంతా నీకోసం గాలించొస్తున్నాను రా. అరే నువ్వేంట్రా 420 గళ్ళ ఇక్కడున్నావు? నేను బయటకు వచ్చానంటే రావు రాలేవు. వీడి మీదున్న ప్రతి ఒక్క కేసుని సాక్ష్యాధారాలతో సహా కోర్టులో సబ్మిట్ చేస్తున్నాను. వీటిల్లో 90% కేసుల్లో నీ హస్తం కూడా ఉందన్న విషయం నాకు తెలుసు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లేది అసెంబ్లీ కాదు, డైరెక్ట్ గా అండమాన్ జైలుకే. ఆరావాకు రాయ్ ప్రకాష్, నేను ఇక్కడ ఛార్జ్ తీసుకున్నప్పుడే చెప్పాను, నిన్ను బొక్కలో వేయకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళనని. ఇన్నాళ్ళు ఈ ఫైల్స్ కి పట్టాయి బూజులు, దులిపేస్తా. నీ ప్రతి కేసుకి ఒక ఊరి శిక్ష వేయిస్తా. నీ చాప్టర్ ని పూర్తిగా అంతం చేస్తా. ఇన్నాళ్ళకి తీరిందిరా నా కళ. రేయ్, మీ అరెస్ట్ కి నిరసనగా బందులు బస్సులు తగలబెట్టడాలు చేస్తున్నారనుకుంటున్నారేమో. జనం పండగ చేసుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ ఎవరో బాబు పెట్టి పెంచేశారు. ఈ ప్లేస్ ఏంటి? ఇప్పుడు ఎక్కడున్నావు? ఆకాశం కింద. అంటే భూమి మీద. మరి ఆ మందేంటి? పోలీసుల నుంచి తప్పించుకున్నాం కదా, పార్టీ చేసుకుందామని. పార్టీయా? మరి కట్టేసావేంటి? మందెక్కువ అయితే పడిపోతావని. నాకొద్దు. వద్దంటే ఎలా రా కొట్టిగా? అయితే నువ్వు కూడా తాగు. లేదు, నువ్వు తాగాలి, నేను వినాలి. ఏం వినాలి? నువ్వు చెప్పేది. ఏం చెప్పాలి? నిజం. కుఫు స్వామిని చంపింది ఎవరు? నాకేం తెలీదు. దండం పెడతానా? ఒరే కోటిగా, కుప్పుస్వామిని చంపడానికి పోలీస్ వ్యాన్ మీద బాంబులు వేయడం చూసాక నువ్వు వ్యాన్ నుంచి దూకేశావు. నీ టైం బాగుంటే బతికావు, లేకపోతే అన్నా పొరపాటున పోయి ఉంటే ఏమైందన్నా? పవర్ పోయేది. నీ శవాన్ని తీసుకుని నేను మీ ఇంటికి వెళ్ళేవాడిని. మీ ఇద్దరు పిల్లలు నాన్న పోయావా నాన్న పోయావా అని ఏడ్చేవాళ్ళు. బాబు, ముత్తైదువులు బలవంతంగా నీ భార్య బొట్టు తుడిచేసేవాడు. పార్వతి, నీ దిక్కులేని శవాన్ని చితిపేర్చి నేనే అంటించేవాడిని. అది సగం కాలి ఆరిపోయేది. మిగిలిన శవాన్ని కాకులు గద్దలు తినకుండా నేనే కిరసనాలు పోసి అంటించేవాడిని. నిజం చెప్పేస్తా. పోనీ ఫిట్రోల్ పోయినా అసలు ఈ కథే వద్దన్నా.